కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి వారమంతా మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, ఎలాంటి చికాకులు ఉండవు. కానీ ఏదో ఒక సమస్య, అది మనం ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేము, తాను మింగలేక ఏదో ఒక సమస్య మాత్రం అలా ఒక సమాంతరంగా ఏ విధంగానైతే సంతోషము, ఏ విధంగానైతే ఒక సంతృప్తి మీలో ఏర్పడుతుందో, మరొక భాగంలో మాత్రం ఒకవైపు మాత్రం ఒక చిన్న నేరోలి, ఒక చిన్న సమస్య మాత్రం మిమ్మల్ని కాస్త బాధించే అవకాశాలు మాత్రం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగంలో మీ యొక్క పేరు, ప్రతిష్ట, చక్కని మీలో ఉండేటువంటి సమర్థతకి చక్కని గుర్తింపు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వినోదాది కార్యక్రమాల్లో మీరు పాల్గొనుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త రెండవ ప్రయత్నంలో కానీ, కాస్త ఆలస్యంగా కానీ మంచి ఫలితం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తల్లిదండ్రుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, అలాగే తోబుట్టువులతో కానీ, అలాగే తమ యొక్క స్నేహితులతో కానీ పరిపూర్ణమైనటువంటి ప్రేమాభిమానాలను మీరు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం కించిత్ శ్రద్ధ మాత్రం వహించాలి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకి చక్కని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి మీ యొక్క విధానంలో చక్కని అవగాహన, చక్కని ఒక మార్గం లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో కూడా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో మాత్రం విలువైన వస్తువులు కానీ, ధనం కానీ, మీ జనరల్గా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకైతే ఐడెంటిటీ కార్డ్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి తగు జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి ధ్యానం, అలాగే సూర్యాష్టకము, రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఎవరైనా మీకు తెలిసినంత వరకు, మీ యొక్క దృష్టిలో ఉన్నంత వరకు అనాథ విద్యార్థి ఎవరైనా ఉన్నట్లయితే కించిత్ ఒక పెన్నైనా వారికి సహాయం చేయండి. మీకు తెలిసినంత వరకు, తోచినంత వరకు కించిత్ సహాయం చేయండి. చక్కని శుభవార్త మీరు వింటారు.